అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఈరోజు అసెంబ్లీలో రచ్చ నడిచింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేక నీళ్లు తాగిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 2 రోజుల పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. మరి ఎందుకు సస్పెండ్ చేసిరు? ఎమ్మెల్యేలు చేసేటటువంటి కథ ఏంటంటే ప్రశ్నించడం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసేటటువంటి తప్పు. ఏమని ప్రశ్నించిరు అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ అనేటటువంటి కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ ఇల్లీగల్ మైనింగ్ నడుపుతున్నారట. ఆ ఇల్లీగల్ మైనింగ్ నడుస్తూ ఉంది, అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం దగ్గర నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా మైనింగ్ ఎట్లా నడుస్తుంది, మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసిరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. గట్ల ఎట్లా ప్రశ్నిస్తారు, గట్ల మాట్లాడతారా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 2 రోజుల పాటు సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. ఈరోజు అసెంబ్లీలో రచ్చ వాతావరణం కనబడ్డది. హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఒక్కళ్ళు కూడా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఓవైపు సబ్జెక్టు పరంగా కేటీఆర్, హరీష్ రావు అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్న అడుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు సబ్జెక్ట్ మీద సమాధానం చెప్తలేరు. మేము ఒంటరిగా గెలిచినాం, మేము ఏక్ నెంబర్, మేము అద్భుతాలు చేసినాం, కాంగ్రెస్ అంటేనే అద్భుతం అన్నట్టుగా మాట్లాడే కార్యక్రమం చేశారు. అంటే వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటున్నారు. మేము అద్భుతాలు చేసినాం, తెలంగాణను మొత్తం తీర్చిదిద్దుతున్నాం, తెలంగాణను మొత్తం భూకంపం బదులు కొడుతున్నాం, ఇప్పుడు తెలంగాణను మొత్తం అద్దపు తునకలేక తయారు చేసినామని చెప్పి డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ? అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అంటే సస్పెండ్ చేసి 2 రోజులు సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంది, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, హైదరాబాద్ నడిబొడ్డున రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది. శంషాబాద్ మండలం కత్వాల్గూడ గ్రామం సర్వే నెంబర్ 62-63లో రాఘవ కన్స్ట్రక్షన్ భారీ స్టోన్ క్రషర్ డీజిల్ జనరేటర్లపై నడుస్తుంది. దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు అని చెప్పి హరీష్ రావు రాఘవ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఫస్ట్ హరీష్ రావు ఇల్లీగల్ మైనింగ్ మీద మేము కేసులు పెడతాం, విచారణ చేస్తాం, ఎక్కడెక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉన్నాయో హరీష్ రావు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు, గంగుల కమలాకర్ ఉన్నాడు, ఎర్రబల్లి దయాకర్ రావు ఉన్నాడు, ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు చాలా మంది ఇల్లీగల్ మైనింగ్ నడుపుతూ ఉన్నారు, గుట్టలు పుట్టలు కథం చేస్తూ ఉన్నారు, ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టమని చెప్పి నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడే కార్యక్రమం చేసిన అసెంబ్లీలో. మాట్లాడిన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ మాది కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లీగల్ మైనింగ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్మిషన్లు లేకుండా మైనింగ్లు నడుపుతా ఉన్నాడు, గుట్టలు కథం చేస్తూ ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి హరీష్ రావు ఒక అంశాన్ని లేవనెత్తేటటువంటి కార్యక్రమం చేసిండు. హరీష్ రావు మాట్లాడుతోటే కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ లేచిర్రు. గట్లెట్లుంటుంది, అది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతుర్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం అవసరం అంటా ఉన్నారు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నాడు, 20 సంవత్సరాల నుండి కష్టపడి ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అనేటటువంటి కంపెనీని ఇక్కడ దాకా పట్టుకొచ్చినామని చెప్పి పొంగులేటి చెప్పినటువంటి మాట. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు ఆ కంపెనీ నడిపితే పొంగులేటికి సంబంధం ఉండదా? పొంగులేటికి ఎందుకు సంబంధం ఉండదు? పొంగులేటి ఎందుకు? మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏ సంబంధం లేకపోతే కేవలం రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పనులకు రేవంత్ రెడ్డి టకా 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 పైసలు ఎందుకు కొడుతున్నాడు? వేరే కాంట్రాక్టర్లకు రేవంత్ రెడ్డి పైసలు ఎందుకు కొడతలేడు? మరి వీటికి సమాధానం చెప్పాలి. అయితే రాఘవ కన్స్ట్రక్షన్ అనేటటువంటి కంపెనీ ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్నారట వితౌట్ పర్మిషన్. మరి ఇల్లీగల్ మైనింగ్ చేస్తే సంవత్సరం పాటు జైలుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది, చట్టంలో ఉంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ అన్న చెప్తా ఉన్నాడు, ఎస్ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నాయి, మేము విచారణ చేసినాం, గవర్నమెంట్ దగ్గరికి వచ్చింది, ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, ఆల్రెడీ 3 కోట్ల రూపాయలు ఫైన్ కట్టిరు, అదోటి ఇదోటి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, మరి ఆయన ఒక గూండా లెక్క రౌడీ లెక్క మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే లెక్క మాట్లాడతాడు. ఎమ్మెల్యే అనేటటువంటి సంగతి మర్చిపోయిండు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామేలు మాట్లాడుతున్నాడు, కత్తులు పడతాం, యుద్ధం చేస్తాం అంటున్నాడు. మొన్ననేమో బాపనోళ్ళని పట్టుకుని ఒక మాట అన్నాడు. బాపనోళ్ళు ఏం చదువుతారో అర్థం కాదు, బాపనోళ్ళు వాళ్ళు ఏది మంత్రాలు చదువుతుంటే వాళ్ళని తిడుతుర్రో ఏందో అర్థమైతలేదు, ఇష్టం ఉన్నట్టు చదువుతుర్రు అని చెప్పి బ్రాహ్మణులను పట్టుకొని ఇష్టానుసారంగా మందుల శామేలు మాట్లాడే కార్యక్రమం చేసిండు. బాపన సామాజిక వర్గాన్ని పట్టుకొని మందుల శామేలు కించపరిచేటటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. ఆ ఎమ్మెల్యేనా మందుల శామేలు? వార్డ్ మెంబర్ గెలవనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడితే గట్లనే ఉంటుంది కథ. ఇక మందుల శామేలు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నేను ఆ వీడియోలో వినిపించే కార్యక్రమం చేస్తా.
ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాల ఒక ఎమ్మెల్యేని లేపి మా ఎమ్మెల్యే బాడీ బిల్డరు, మా ఎమ్మెల్యే తిప్పి కొడతాడు, మా ఎమ్మెల్యే ఉరికిచ్చి కొడతాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏందన్నట్టు? అసెంబ్లీ అనుకున్నారా, లేకపోతే మీ ఇంటికాడ ముచ్చట అనుకుంటున్నారా, లేకపోతే సినిమా థియేటర్ అనుకున్నారా, ఏది పడుతుంది మాట్లాడడానికి, లేకపోతే మీ ఫామ్ హౌస్ అనుకుంటున్నారా? అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లెక్క ప్రజా సమస్యలపైన మాట్లాడుకోవాల్సినటువంటి అసెంబ్లీ. చాలామంది జనాలు మా సమస్యల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతాడేమో, మా సమస్యల గురించి ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారేమో, మా సమస్యకు పరిష్కారం జరుగుతుంది, మా నియోజకవర్గం గురించి మాట్లాడతారేమో, లేకపోతే మాకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడతారేమో అని చెప్పి చాలామంది పబ్లిక్ అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది? పనికి మాలినటువంటి మాట, దరిద్రమైనటువంటి మాట. ఆ మాటలే కావు, ఇక సమస్యలపైన మాట్లాడుకోవాలి అసెంబ్లీలో. కానీ వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో. పనికిరాని ముచ్చట మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. సమాజానికి పనికొచ్చేటటువంటి మాట ఒక్కటి కూడా అసెంబ్లీలో చక్కగా లేవు. ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఇక రాఘవ కన్స్ట్రక్షన్ గురించి వచ్చేసరికి రేవంత్ ఇక మొత్తం కోపం వచ్చేసింది. అయితే వాస్తవానికి హౌస్ కమిటీ వేయమని చెప్పి ప్రతిపక్ష పార్టీ లీడర్లు అడిగారు. హౌస్ కమిటీ వేయండి, హౌస్ కమిటీ వేస్తే మొత్తం బండారం బయటపడుతుంది, రాఘవ కన్స్ట్రక్షన్ నిజంగా ఇల్లీగలా లీగలా అనేది బయటపడుతుంది, హౌస్ కమిటీ వేయమని చెప్పి హరీష్ రావు వాళ్ళు అడిగితే ముఖ్యమంత్రి అంటున్నాడు హౌస్ కమిటీ వేయరు. ఎందుకు వేయాలి? హౌస్ కమిటీ వేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లొంగబరుచుకొని ఈ హరీష్ రావుకి సంబంధించినటువంటి వాళ్ళ తమ్మునికి సంబంధించినటువంటి ఏదైతే మైనింగ్లు ఉన్నాయో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మైనింగ్లు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా లీగల్ చేసుకుంటారు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమ్ముడు పోతాడా? ఎట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లొంగిపోతాడా హౌస్ కమిటీ వేస్తే? హౌస్ కమిటీ అంటే ఏంటంటే సాధారణంగా హౌస్ కమిటీకి చైర్మన్ ప్రతిపక్ష పార్టీ లీడరే ఉంటారు. అంటే విచారణ ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీ లీడరే చూసుకుంటాడు. అట్లా చూస్తే పుసుక్కునే ఇబ్బంది అవుతుందేమో, మా బండారం బయటపడుతుంది, మా భాగవతం బయటపడుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి హౌస్ కమిటీ వద్దు అంటున్నాడు. గంత భయం ఎందుకు రేవంత్ అన్నకు? కేటీఆర్ ఒక మాట మాట్లాడిండు, రేవంత్ అన్న దెబ్బకు ఇక ఆయన నీళ్ళు అవుతున్నాడు. కేటీఆర్ అడిగే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. ఇక మంచిగా నీళ్లు తాగేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఎస్సీ డిక్లరేషన్ ఏంది అని చెప్పి అడిగిండు కేటీఆర్. సోది పక్కన పెట్టి ఎస్సీ డిక్లరేషన్ చెప్పు ఫస్ట్ అంటే రేవంత్ అన్న నీళ్లు తాగుతున్నాడు. కేటీఆర్ ఎంత స్టైల్గా నిల్చున్నాడు తెలుసా? ఆయన సీట్ నుండి ముందుకు వచ్చి స్పీకర్ సార్ పోడియం ముందు నిల్చున్నాడు, నిల్చొని మాట్లాడుతున్నాడు. ఇక రేవంత్ అనేమో డైలాగులు అద్భుతాలు చేసినమాట. అద్భుతాలు ఎడ చేసిరు సార్ అద్భుతాలు? ఈ వీడియో ఒకసారి నేను చూపిస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తా. ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా నేను భయపడే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని నిలదీయడమే నా పని. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ని ప్రశ్నిస్తా, బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీని కూడా ప్రశ్నిస్తా. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరు నా సుట్టపోడు కాదు. జనాల తెరువు వస్తే, జనాలను మోసం చేస్తే అధికార పార్టీ ఎవరైనా సరే వదిలిపెట్టదు. ఇది బాగా చెప్తున్నా. అధికార పార్టీలో ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రభుత్వ అధికారులైనా సరే జనాలను మోసం చేస్తురు అనిపిస్తే, జనాలను ఇబ్బంది పెడుతురు, జనాల పైసలు మింగుతుర్రు, జనాల పైసలు తింటురు అనిపిస్తే బాగా కడిగి పారేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రం మా జాగిరి. ఎస్, మా తెలంగాణ ప్రజల సొమ్ము, మా ఆస్తి. మా పైసలు తీసుకుపోయి మందికాడ పెడతా ఉంటే చూసుకుంటున్నా. 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఏం చేసినావు? తెలంగాణ రాష్ట్రంలో ఏం కట్టలు కట్టినావు? రోడ్ వేపించినావా? స్కూల్ కట్టినావా? కాలేజ్ కట్టినావా? మెడికల్ కాలేజ్ కట్టినావా? ఏం చేసినావు? మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టినావా? మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చినావా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినావా? ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 16,000 ఉద్యోగాలు ఇచ్చి 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదా? 70,000 ఉద్యోగాలు ఇచ్చిరా? ఒకసారి చూసుకోండి, చూడండి ఒకసారి వీడియో. కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి వీడియో చూస్తే మీరు పరేషాన్ అవుతారు. ఇక రేవంత్ అన్న నీళ్ళు తాగుతున్నాడు. రేవంత్ అన్న కేటీఆర్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు రేవంత్ అన్న నీళ్లు తాగేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కేటీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రేవంత్ అన్న నీళ్లు తాగుతున్నాడు ఆయనతో. ఎందుకంటే మన దగ్గర ఆన్సర్లు లేవు, ఆన్సర్లు సున్నా. మనకి ఏముంటుంది? సబ్జెక్ట్ లేదు, ఏదో చూసుకుంటాడు, మాట్లాడతాడు అంతే. ఎమ్మెల్యేల పేర్లు కూడా తెలియదు అన్నకు. ఏ టెంపుల్ ఎక్కడుందో కూడా తెలియదు, ఏ ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదు, ఏ ప్రాజెక్టు ఎవరు కట్టినో తెలియదు. మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు. ఆంధ్ర ప్రాజెక్టు మనదే అనుకున్నాడేమో. మరి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాజెక్టు తెలంగాణకు లింక్ చేసి చెప్తున్నాడు. నల్లమల్ల అడవి తెలంగాణలో ఉందో ఆంధ్రాలో ఉందో తెలియదు అన్నకు. ఎంత గమ్మత్తుంటుంది.
తెలంగాణ చుట్టూ 4 సముద్రాలు ఉన్నాయి అంటాడు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అసలు సముద్రం అన్నిటికాడు ఉన్నది కానీ తెలంగాణలోనే సముద్రం ఒడ్డు లేదంటాడు అన్న. అసలు విచిత్రం. ఏ ముఖ్యమంత్రో ఎక్కడ ముఖ్యమంత్రో అర్థం కాదు. నేను అబద్ధాలు చెప్తే మీరు కొట్టురు, నెట్లో మస్తు ఉన్నాయి వీడియోలు, దండి ఉన్నాయి వీడియోలు. మన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు ఒకసారి ఇది వినండి. 2014లో మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు గెలిచినాం. రోజు పొద్దున వచ్చి మాట్లాడేది కదా. ఎస్సీ డిక్లరేషన్ ఏందో చెప్పు, ఈ సోదంతా ఎందుకని చెప్పి కేటీఆర్ చెప్పిండు. కేటీఆర్ ఎంత స్టైల్గా నిల్చున్నాడు ఒకసారి చూడు. ఇగో కేటీఆర్ ఎంత స్టైల్గా నిల్చున్నాడు చూడు. వెనకాల పాడికౌశి రెడ్డి, పక్కన హరీష్ రావు, ఇగో ప్రశాంత్ ఆయన ఉన్నాడు, తర్వాత ఇగో జగదీష్ రెడ్డి మీద ఇట్లా షేవ్ పెట్టి కేటీఆర్ ఇట్లా స్టైల్గా నిల్చొని ఈ సోదంతా ఎందుకు, ఎస్సీ డిక్లరేషన్ ఏందో చెప్పు అని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు కేటీఆర్. ఇక రేవంత్ అని ఏం ఆన్సర్ చెప్తారు కానీ ఆయన వీళ్ళన్నీ ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఇలా నిలగొచ్చారు ప్రతిపక్షంలో. గట్టిగా మాట్లాడుతున్నారు, ఉన్నాయని చెప్తున్నారు, లేని అని చెప్తున్నారు, ఇది ఎక్కడ కథ, ఎలగొట్టు రాలని చెప్పి ఎలగొట్టే కార్యక్రమం చేశారు. ఆఖరికి బీర్ల ఐలయ్య స్పీకర్ సార్ దగ్గర పోయి స్పీకర్ సార్ చెవులో చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పీకర్ సార్ దగ్గర పోయి చెవులో చెప్తా ఉన్నాడు, సార్ వాళ్ళకే మైక్ ఇవ్వాలి వీళ్ళకే మైక్ ఇవ్వాలని చెప్పి. ఏందన్నట్టు, అసెంబ్లీ కదా, అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లెక్క. మళ్ళీ చెప్తున్నా, మన ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సభ. ఆ సభలో ఏం మాటలో ఎక్కడ మాటలో ఏందో ఏం అర్థం కాదు. ఇక కడియం శ్రీహరి సిగ్గు లేకుండా శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఆయన ఇక నేను బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ వాడిని కాదని చెప్తాడు కదా. మరి ఇలా కేటీఆర్ని పట్టుకొని తిడుతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని పట్టుకొని తిడుతున్నాడు కడియం శ్రీహరి. కేసీఆర్ని పట్టుకొని అంటున్నాడు మా రేవంత్ అన్న చాలా గొప్ప వ్యక్తి, మా ముఖ్యమంత్రి అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఏ పార్టీలోకి వెళ్ళి గెలిచిండు, ఏ పార్టీలు ఉన్నాడు, మరి ఇప్పుడు ఏ పార్టీ అంటున్నాడు. స్టేషన్ గన్పూర్ జనాలకు దండం పెట్టి చెప్తున్నాయి, కడియం శ్రీహరి మీరు ఓడగొట్టాల్సిన బాధ్యత ఉంది మీ పైన. మిమ్మల్ని మోసం చేసిండు కడియం శ్రీహరి మోసం చేసిండు, వాళ్ళ బిడ్డ కూడా మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ జనాలను కూడా మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తే కడియం కావ్య ఎంపీగా నేను పోటీ చేస్తే గెలవను, బీఆర్ఎస్లోకి వెళ్ళని చెప్పి టికెట్ వాపస్ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచింది. కడియం శ్రీహరి చెప్పిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుంది అన్నాడు. 6 నెలలు పోయి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈయన డైలాగులు కొట్టుడు అసెంబ్లీలో. నాకు విచిత్రం అనిపించింది కడియం శ్రీహరి మాట్లాడుతున్న మాటలు చూసి. ఆయన వీడియో కూడా ఉన్నట్టున్నది ఆయనదేమో, మరి ఏమన్నా ఉంది ఆ వీడియో, అది చూపిస్తా కానీ. ఇక నెక్స్ట్ చూడు, ఈయన మందుల సామెల్ అన్న ఏం మాట్లాడుతున్నా అది వినిపిస్తా ఒకసారి చూడు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్న కత్తుల యుద్ధాల గురించి మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ఇగో చెప్పు. మీరు గౌరవ కేసీఆర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాడతాం బిడ్డ కబడతారు. ఏమనుకుంటున్నావు మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తున్నా. ఏందట, కత్తుల కోలాటం ఆడతారట, గడికి ఏలాడ తీస్తారట. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్న వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మొన్న పాపం పంతులు ఉంటారు కదా, మంత్రాలు చదువుతూ ఉంటారు. మంత్రాలు చదివే వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రాలు చదువుతారో ఏం చదువుతారో తెలుస్తలేదు, తిడుతుర్రో లేకపోతే మంత్రాలు చదువుతారో అర్థమవుతలేదు అని చెప్పి పాపం బాపనోళ్ళని పట్టుకొని ఇష్టానుసారంగా అన్నాడు, నోటికి వచ్చినట్టు మందుల సామెలు. ఇప్పుడు ఇవాళేమో కత్తుల యుద్ధం చేస్తాం, కోలాటం ఆడతాం, తలలు కట్టేస్తాం. ఏందన్నట్టు నువ్వు ఎమ్మెల్యేవా లేకపోతే రౌడీవా గుండావా ఏంది అసెంబ్లీలో? ఏంది నువ్వు ఎమ్మెల్యేవా? ఇదేనా మాట్లాడాల్సింది? ఇలా ప్రతిపక్ష పార్టీని పట్టుకుని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు కదా సామెలన్న. నువ్వు ఏ పార్టీకి వెళ్ళి వచ్చినావు అన్న? బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాదా? బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే కదన్నా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. తుంగతుర్తిలో నువ్వు ఎట్లా గెలిచినావు అన్న? ఇలా తుంగతుర్తి సీటు ప్రీతమన్నకు రావాల్సినటువంటి సీటు, ఇలా తుంగతుర్తి సీటు మా అద్దంకి దయాకర్ అన్నకు రావాల్సినటువంటి సీటు. కానీ అయినా సరే నీకు టికెట్ ఇచ్చి గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యల పైన మాట్లాడాల్సింది పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీలని ఏడాల తీస్తా, కత్తులతో యుద్ధం చేస్తా, కత్తుల కోలాటం చేస్తా, గిదా ఎమ్మెల్యే కాదా నువ్వు? గిదేనా మాట్లాడాల్సింది? ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి? ఎవరిని పడతాలని తిడతావా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా? ఇప్పుడు మాట్లాడు, పొద్దుగాల సారీ చెప్పు, నేను పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మాట్లాడు, సారీ ఎప్పుడు ఏమంటున్నావు అసెంబ్లీలో? కత్తుల కోలాటం ఏం చేస్తావు? కత్తుల కోలాటం తుంగతుర్తిలో ఏం చేస్తావు చెప్పు ఫస్ట్. నీ తుంగతుర్తిలో ఇసుక దందాలు ఏందో చెప్పు. తుంగతుర్తిలో ఇసుక ఎటు పోతుందో చెప్పు. వీటి సమాధానం చెప్పండి చూద్దాం. కత్తుల కోలాటాలు చేస్తున్నారట, ప్రజా సమస్యల పైన మాట్లాడండి సార్ ఫస్ట్.
ప్రజల ఇష్యూ గురించి మాట్లాడండి, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజా సమస్యలపైన, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపైన మాట్లాడండి. తుంగతుర్తిలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు, తుంగతుర్తిలో ఎన్ని రోడ్లు వేసినావు, తుంగతుర్తిలో ఎన్ని కాలేజ్ కట్టినావు, తుంగతుర్తిలో స్కూల్ కట్టినావా, గుడి కట్టినావా, తుంగతుర్తిలో సీసీ రోడ్లు వేయించినావా, ఏం చేసావో చెప్పు. నీ కాన్స్టిట్యున్సీలో మహిళలకు 2500 వచ్చినాయా, 4000 రూపాయల పెన్షన్ వస్తున్నాయా? తుంగతుర్తిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎంతమంది దళితులకు దళిత బంధు ఇప్పించినావు చెప్పు. ఎంతమంది దళితుల బతుకులు మార్చినావు చెప్పు. ఎంతమందికి ఉండడానికి ఇల్లులు వచ్చినాయి చెప్పు. ఇవి కదా చెప్పాల్సింది. తుంగతుర్తిలో ఉన్నటువంటి సమస్యల గురించి కదా అసెంబ్లీ ముందు పెట్టాల్సింది. కానీ ఇవాళ కత్తుల కోలాటం చేస్తామట. ఏం చెప్పాలి? మొన్న మీటింగ్లో చెప్తా ఉన్నాడు మందుల శామిల్ అన్న, ఇప్పటిదాకా ఒక బాపనైన మంత్రాలు చదివిండు, ఆయన మంత్రాలు చదివిండో మనల్ని తిట్టిండో తెలుస్తలేదు, బూతులు తిట్టిండో తెలిసినా 2-3 బూతులు మాట్లాడింది. నేను మాట్లాడాను కానీ పాపం బాపనోళ్ళని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు అన్నాడు మందుల శామిల్కు. మంత్రాలేమో తెలివై, బూతులేమో తెలివై. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఊళ్ళో వార్డ్ మెంబర్ గెలవని పట్టుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడితే గిట్నే ఉంటుంది కథ, గిట్లనే ఉంటుంది. ఏం చెప్పాలి? ఒక ఎమ్మెల్యే లెక్క మాట్లాడండి అన్న. మీ పైన మంచి రెస్పెక్ట్ ఉంది మాకు, మీ పైన మంచి గౌరవం ఉంది మాకు. మంచిగా మీరు అద్భుతంగా గెలిచినటువంటి వ్యక్తి, అద్భుతంగా మీరు పైకి వచ్చినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీరు కాంగ్రెస్లోకి వచ్చి ఆ రోజు మేము సపోర్ట్ చేసినాం. అరే శ్యామలన్న అట్లెట్లు ఇబ్బంది పెడతారు, మంచి వ్యక్తి అని చెప్పి సపోర్ట్ చేసి ఇలా ఏందన్నా మీరు మాట్లాడేది? అట్లా మాట్లాడతారా? కత్తుల కోలాటం చేస్తాం, యుద్ధం చేస్తాం, ఏందన్నా? ఏం మాటలన్నా? అలాంటి మాటలేనా మాట్లాడాల్సింది? చాలా బాధ అనిపిస్తున్నది ఈ మాటలు చూస్తుంటే. నెక్స్ట్ ఒక్కసారి వీడియోలు కొన్ని చూపిస్తా. ఈ వీడియో చూడు ఎంత గమ్మత్తుంటుందో. నేను నెక్స్ట్ హరీష్ రావు వీడియో కూడా చూపిస్తాను మీకు. కొద్దిగా ఓపిక పట్టండి, కంటెంట్ మొత్తం వినండి. వెంకటరమణారెడ్డి గారు సూచనలు ఇవ్వడమే మా బాధ్యత, సూచనలు ఇవ్వడమే గొప్ప విషయం అన్నట్టుగా కాకుండా నేను వారికి సూచన ఏమంతన్నా మర్చిపోయిండు ఎమ్మెల్యే పేరు. ఏమంటున్నాడు? కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పట్టుకొని గండ్ర వెంకటరమణారెడ్డి అంటూ రేవంత్ రెడ్డి అట. గండ్ర వెంకటరమణారెడ్డి అంటే ఎవరో ఎరికేనా? భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచినప్పుడు. ఇప్పుడు మా సత్యనారాయణరావు సార్ ఉన్నాడు. గండ్ర రమణారెడ్డిని పట్టుకొని ఇప్పుడు గండ్ర రమణారెడ్డి అంటున్నాడు. వెంకటరమణారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి. ఏం చెప్పాలి? ఏమో అన్న మరి ఎందుకు మర్చిపోతారో ఇట్లా అర్థం కాదు. కానీ ఈ మైనర్ మిస్టేక్స్ ఇక వద్దన్న. కడియం సీర గురించి వద్దు, మేము వినలేం, మా వల్ల అయితే కాదు. కానీ ఇక వీళ్ళని తీసేసారు. కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఒకసారి వినండి. Named by the Honorable Speaker may be suspended from the House for 2 days till the end of this session. Adhiksha. Sri Anil Jadhav garu, Sri Tanneeru Harish Rao garu, Sri Guntakandla Jagdish Reddy garu. దాదాపు 10-15 మందిని సస్పెండ్ చేశారు అసెంబ్లీలోకి వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళను. ఇక వీళ్ళే మాట్లాడుకుంటారు అన్నట్టుగా. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకోవాలి. ఇక వాళ్ళు పోయినా ఏం లేదు అన్నట్టుగా. ఇక చూడు వీళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఎక్స్ప్రెషన్ చూసిరా కేటీఆర్ది? కేటీఆర్ ఎక్స్ప్రెషన్ చూడండి ఇక్కడ మీరు ఒకసారి. అయితే అక్కడ వీడియో తీస్తున్నాడు జగదీశ్వర్ రెడ్డి, ఇట్లా వీడియో తీస్తున్నాడు. వీడియో తీస్తున్నప్పుడు కేటీఆర్ స్లోగన్స్ ఇస్తున్నాడు. అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అని చెప్పి స్లోగన్స్ ఇస్తుంటే అక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, ఇది అసెంబ్లీ, ఇక్కడ వీడియో తీయకూడదు, బయటికి వెళ్ళి స్లోగన్స్ ఇవ్వండి అంటే కేటీఆర్ అధికారితో మాట్లాడిన ఒకసారి చూడండి. ఇట్లా సరే కానీ చూద్దాం. సరే ఓకే, గవర్నమెంట్ రాదా మాది, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాదా కానీ అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అంటే డిఫరెంట్ అనిపించింది. వస్తుంది, మా రోజు కూడా వస్తుంది అన్నట్టు. చూడండి ఒకసారి. అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అక్రమార్కులను బర్తరఫ్ చేయమంటే అట్లా
ఏం లేదు, వీళ్ళు చేసింది మైనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడారు. ఇల్లీగల్ మైనింగ్ నడుపుతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ రాఘవ కన్స్ట్రక్షన్ అంటే పంపించారు. ఇక నెక్స్ట్ ఇంకేం వీడియోస్ ఉన్నాయి? జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే. ప్రభుత్వమే స్వయంగా ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఖనిజ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ కు నోటీస్ ఇచ్చినాం. మా నోటీస్ కు స్పందించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా మా అధికారులు చేసిన సూచనను వాళ్ళు అమలు చేయాల్సిందిగా మేము ఆదేశాలు ఇచ్చినాం. అట్లా అంటే ఆల్రెడీ దోపిడీ గీపిడి చేసిరట, వీళ్ళు నోటీసులు ఇచ్చిరట, వాళ్ళు 3 కోట్లు కూడా కట్టిరట. రేవంత్ అనే చెప్తున్నాడు, ఎస్ రాఘవ కన్స్ట్రక్షన్కి మేము నోటీసులు ఇచ్చినాం, వాళ్ళు 3 కోట్లు కట్టిరని చెప్తున్నాడు. అంటే అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నాడు అన్న. మరి ఇంకేం కావాలి, ఇంకేం కావాలన్నా? ఇక చూడుర్రి. సార్ ఇప్పుడు సార్ నేనేమి అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను ఉరేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష, అట్లా మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా అధ్యక్ష, మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి 7 ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. దిస్ ఈస్ బిలాంగ్స్ టు యువర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ స్పీకర్ సార్ చూపిస్తుంది అనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. అట్లా ఇప్పుడు హరీష్ రావు ఏదో బొమ్మ చూపించండి, ఫోటో చూపించండి, చూపించారు ఇక మీడియాలో. స్పీకర్ సార్ దగ్గర చూపిస్తారు, మొత్తం భాగవతం బయటపడుతుందనా కాంగ్రెస్ వాళ్ళది? చూపించారు. ఇక నెక్స్ట్ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటికి సంబంధం లేదని చెప్పి రేవంత్ అని చెప్పిండు. అయితే పొంగులేటికి సంబంధం ఉందని చెప్పి హరీష్ రావు ఎట్లా ప్రూవ్ చేసిందన్నది ఈ వీడియో చూడరు ఒకసారి. మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్ గా క్రషర్ నడుస్తా ఉంది, ఈ క్రషర్ కు అనుమతి, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేసిన. ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా. ఏమన్నారంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్కలను గొలుసు గట్టి ఎట్లా కట్టయ్యాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆరోపణల మీద నా మీద ఇంత తీవ్రమైన పదజాలంతో వారు మాట్లాడినారు. ఇది ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. అట్లా అర్థమైందా? అందుకే హౌస్ కమిటీ ఏమంటే ఏరాట వాళ్ళు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు నడిపితే ఆయనకేం సంబంధం అని రేవంత్ అని చెప్పిండు. మరి రాఘవ కన్స్ట్రక్షన్లో అక్రమ మైనింగ్లు నడుస్తూ ఉన్నాయి, ఇల్లీగల్ మైనింగ్ అది,
పర్మిషన్ లేకుండా మైనింగ్ నడుపుతారని చెప్పి హరీష్ రావు ట్వీట్ పెడితే పొంగులేటి సీనన్న కుక్కలు అది ఇది అని చెప్పి ఎట్లా మాట్లాడిండు హరీష్ రావును ఉద్దేశించి? మరి పొంగులేటి సీనన్నకు సంబంధం లేదు కదా, మరి సీనన్న ఎందుకు రియాక్ట్ అయ్యిండు? క్వశ్చన్ మార్కే కదా. గట్లా ఇక తర్వాత రేవంత్ అన్న కూడా రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేసింది. వాళ్ళకి ఉంటుంది కానీ ఇక కొన్ని వీడియోలు చూపిస్తా, ఇంకేమైనా ఉన్నాయా? అక్రమం జరుగుతుందని ప్రభుత్వం అక్రమమే కానీ సక్రమమే తీయన్న, అక్రమం కాదు కానీ. ఇవాళ కేసీఆర్ గారికి సరి సమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధి ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజా ప్రతినిధి. ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన అవినీతి మచ్చలేని మంత్రిగా పనిచేశాడు. ఇదే ఉచ్చట రివర్స్ కరో అంటాం కదా, ఆ రివర్స్ కర్తా దేకో. నిజంగానే కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో కడియం శ్రీహరి ఏ పార్టీలోకి వెళ్ళి గెలిచిండు, ఆయన ఏ సామాజిక వర్గం ఏ కోటాలో గెలిచిండని చెప్పి అన్న డైలాగ్ చెప్తాడు. ఇప్పుడేమో కడియం శ్రీహరి చాలా అద్భుతమైన వ్యక్తి, ఆయన అంత మంచి వ్యక్తి ఎవరూ లేరు, ఈ దేశంలోనే కడియం శ్రీహరి నెంబర్ 1 అని చెప్పి అన్న చెప్తాడు. ఎట్లా చెప్పానో ఏమో అర్థం కాదు. నేను మైనర్ మిస్టేక్స్ ఉంటాయి అన్న, వెనకాల కూడా వీడియోలు చూసుకోవాలి కదన్న. అప్పట్లో ఏం మాట్లాడినా ఏం కథ, సోషల్ మీడియాలో వీడియోలు ఉంటాయి, నాలాంటి వాళ్ళు తీసి మొత్తం బయట పెడతారు. అంత మొత్తం కథ అంత ఆగమాగం ఉంటుందని చెప్పి కొద్దిగానే తెలవాలి కదన్న. నడిపించిండు అన్న అట్లా ఈ రకరకాలుగా మాట్లాడిండు అన్న. ఏ మంచోడు కానీ అన్న, చాలా మంచి అన్న. నీళ్ళు తాగుతుండ ఆఖరికి కేటీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గట్లున్నది కథ. నేను నిజంగా ఈ ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎందుకు ఇంత ఆవేశపడతారో అర్థం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు నిలబడి అట్లా చేయాలి ఇట్లా చేయాలి, జర ఓపికతోనే చెప్పాలి సమాధానం కూడా. బీఆర్ఎస్ వాళ్ళది కూడా తప్పు ఉన్నది. ఇక నెక్స్ట్ ఇంకొక వీడియో నా దగ్గర ఉన్నట్టున్నది, అది కూడా నేను చూపిస్తా. ఆ పని కూడా అయిపోతుంది. రేవంత్ అన్న చెప్తా ఉన్నాడు, ఏదో కొట్లాట గురించి ఏదో చెప్తున్నాడు అన్న. మా ఎమ్మెల్యే ఉన్నాడు వెనకాల, ఒకసారి నిలబడు, మా దగ్గర కూడా తిరిగి కొట్టడానికి కండలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, కండలు ఉన్నాయి మా ఎమ్మెల్యే కానీ చెప్తున్నాడు అన్న. నీకు వినిపిస్తా వీడియో, వినోరు, మీకు చూపిస్తా వీడియో. రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు చెప్పండి. రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు, మా దగ్గర కూడా కండలు. రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు, మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష, విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. నిజంగానే మీరు చెప్పింది చాలా బాగుంది అన్న. కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం చక్కగా చెప్తలేరు కదన్న. మరి ఎట్లా మరి? నిజంగానే కండలు గిండలు అవసరం లేదు. ఏమన్నా కుస్తీ పోటీలు చేస్తారు ఆడేమన్నా, లేకపోతే ఖోఖోలు కబడ్డీలు ఇట్లా ఆడుతున్నారు అట్లా కాదు కదా. డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఏం కాదు కదా. అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన మాట్లాడాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తూ ఉన్నారు, ఈ 3 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఏం కథ, నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది, అవినీతి ఏంది, అక్రమాలు ఏంది, కథ ఏంది, న్యాయం ఏం జరుగుతుంది, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, న్యాయం ఏంది అనేది డిస్కషన్ నడవాలి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు గట్టినవారు, కాంగ్రెస్ వాళ్ళు గట్టినవారు, ఏం చేస్తాం. కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు మాత్రం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అసెంబ్లీలో నడిచినటువంటి కథ, సబ్జెక్టు తక్కువ, సోది ఎక్కువ, పనికి మాలినటువంటి మాట, పనికి రానటువంటి ముచ్చట ఎక్కువ. అసెంబ్లీలో చాలామంది లీడర్లు గిట్టే మాట్లాడుతారు.
దయచేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజా సమస్యలపైన మాట్లాడండి, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మాట్లాడండి, ప్రజలకు రావాల్సినటువంటి నిధులపైన, ప్రజలకు రావాల్సినటువంటి పథకాలపైన మాట్లాడండి, నియోజకవర్గాలకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ పైన మాట్లాడండి. ఇవి పక్కన పెట్టి దయచేసి మీ పంచాయతీలు, మీ కొట్లాటలు, మీ అవినీతి, మీ అక్రమాల గురించి మాట్లాడకూరి. ఆయన ఏదో అక్రమాలు చేసినట్ట, ఈయన అవినీతి చేసినట్ట, వీళ్ళు తనుకున్నాడు. మీ తనునాట మాకెందుకండి? నిజంగానే తనుకోబుద్ది అయితే బయటకు వచ్చి ఒక రూమ్లో కట్టెలు పట్టుకుని కొట్టుకోరు. ఎవడు వద్దంటున్నా? మీ పంచాయతీ తీసుకుపోయి అసెంబ్లీలో మాట్లాడడం ఏంది? ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నా, బాజాప్తా ప్రశ్నిస్తాం, బాజాప్తా ప్రజా సమస్యలపైన మాట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టినా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా పబ్లిక్ కోసం ఉంటాం. అందరికీ నమస్తే. జై తెలంగాణ.